ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఆరోగ్యంను స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట అండి. ఆయన మనకి ఆరోగ్యాన్ని స్వస్థతని ఇస్తానని చెప్పి మాటిస్తున్నారు. మనం చూసినట్లయితే మత్తయి నుంచి మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో కూడా ఆయన అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టినట్టుగా మనం చూడం. ఆయన అందరినీ స్వస్థపరుస్తాడు. అందులో చాలా ఏళ్ళ బట్టి నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ ఉంటుంది. ఎన్నో ఏళ్ళ బట్టి నుంచి ఇబ్బంది పడుతున్న పురుషులు ఉంటారు. కాళ్ళు లేనివారు, కుంటివారు, మోగవారు, తర్వాత జలోదర రోగం కలిగిన వారు మనం చూస్తాం. అనేక వ్యాధులు, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తాం. ఇవి అప్పుడు మందులేం లేవు. ఇప్పుడే చాలా వ్యాధులకి మందులు లేవు. అప్పుడు అసలు ఏమీ మందులు లేని టైం అన్నమాట. అయితే వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా స్వస్థత పొందాలి. అటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ అలాగే చనిపోయే స్థితిలో ఉండేవారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆటంకపరచకుండా అందరినీ స్వస్థపరిచినట్లు మనం చూస్తాం. ఇంకొక మాట మనకి ఒక మాట కనిపిస్తుంది పేతురులో. ఆయన యొక్క శరీరం చీల్చివేయబడడం ఎక్కువ, తను ఎంతో గాయపడ్డాడంటే మనకు స్వస్థతనివ్వడం కోసం. మాట ఉంటుంది కదా, మనకి స్వస్థతనివ్వడం కోసం మరి ఎక్కువగా ఆయన గాయపరచబడ్డాడు. అందరూ కొడుతున్నా సరే సహించాడు. ఎందుకంటే ఆయన గాయపరచబడడం ద్వారా మనకి స్వస్థత వస్తుందని. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి బాధపడుతున్నావా? అయితే దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన నిన్ను స్వస్థపరచగల సమర్థుడు. ఎవరు మనం ఎన్ని మత గ్రంథాలు మనం చదివినప్పటికీ అందులో ఎక్కడా కూడా స్వస్థపరిచిన వారిని మనం చూడలేం. చూడడానికి అసలు ఎక్కడా ఉండరు వాళ్ళు. వాళ్ళ యొక్క రాజ్యాలు కట్టుకోవడానికి, లేకపోతే వివాహాలు చేసుకోవడానికి, వాళ్ళ రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేసిన వాళ్ళు అన్నారు. కానీ మన స్వస్థత కోసం, మన కోసం ఆలోచించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఏదైనా నువ్వు నేను ఆయనను విశ్వసించాలి. అయితే ఏవైనా ఇబ్బందులు ఉన్నారా? మీరు ఎప్పుడైనా దేవుని సాక్ష్యాలు వింటే ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి బయటపడిన వారు మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి కళ్ళు కనబడవు. వారు కళ్ళు కళ్ళజోడు లేకుండా చూస్తున్నాం, దేవుడి కృప అంటారు. చాలా గొప్ప విషయం కదండి. చాలా ఇంకా ఎన్నో వ్యాధులు. రీసెంట్గా మా వారికి యాక్సిడెంట్ కూడా అయింది. ఆయన చాలా ఇబ్బందుల పరిస్థితిలో 13 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు. కంటి పైన తగిలేసిన చాలా పెద్ద కన్నం పడింది. 8 కుట్లు పడ్డాయి. అయితే ఆయన బ్రతుకుతారా అనుకున్నాం. కళ్ళు కనిపిస్తున్నాయో లేదో అని ఎన్నో రకాల ఆలోచనలు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు చేసాం. 5 రోజులు ఐసీయూలో ఉన్నారు ఆయన. అటువప్పుడు మేము నమ్ముకున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అండి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు కదా, నేను పొందిన గాయాలు ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరచడానికి అని. ఆ వాక్యాన్ని పట్టుకుని మేము ప్రార్థన చేసినప్పుడు ఈరోజు సజీవంగా ఆయన మా ముందున్నారు. కంటికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా కలగలేదు. అలాగే మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు. కాబట్టి మీరు ఉన్న ఇబ్బందిని బట్టి, మీకున్న అనారోగ్యాన్ని బట్టి ఆయన నామ సన్నిధికి వచ్చి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మనకి స్వస్థతనివ్వగల దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని అతను అంటాడు. ఎందుకంటే ఎవరి ద్వారా అది రాదు, తన ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి ఏ ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, తలనొప్పితో బాధపడుతున్నావా, లేకపోతే ఏవైనా కడుపు నొప్పి అని, లేకపోతే ఏదైనా ఇబ్బందులు, చాలామందికి నరాల బలహీనత ఉంటుంది, లేకపోతే ఏదైనా ఇబ్బందితో చెప్పలేని ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావా, ఒక్కసారి ఆయన అడుగు. ప్రభా, నువ్వు స్వస్థపరచు దేవుడు అన్నావు కదా, నన్ను స్వస్థపరచు అని అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడైన యేసుక్రీస్తు వైపు చూడు, ఆయన నీకు స్వస్థతను ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆమెన్.